హాయ్, ఈరోజు పొదరిల్లు సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే మహాలక్ష్మి వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ కోసం పోతుంది. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందా, వస్తుందా, రాదా అన్నది ఈరోజు కథలు అయితే తెలుసుకుందాము. ఇంకా స్టోరీ విషయంలోకి పోతే శైలజ, కేశవ్ అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఏం మాట్లాడుకుంటున్నారా అనేసి మహాలక్ష్మి కన్నా వినడానికైతే వస్తారు. ఇంకా తిన్నావా అని చెప్పి అడుగుతుంటే తిన్నాను అంటే ఓ కేరింగ్ అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరు వచ్చేసి సరే అప్పుడే కేశవ ఉండేసి నేను ఫోన్ పెట్టేస్తానులే అని చెప్పేసి అంటాడనమాట శైలజ తోటి. శైలజ ఉండి ఏంటి అప్పుడే ఫోన్ పెట్టేస్తావా అంటే మరి ఇంకేం మాట్లాడాలా అంటే మాట్లాడు అంటే మనం ఉదయం నుంచి ఏదో ఒక కారణం మీద మాట్లాడుకుంటున్నాం కదా అనేసి కేశవ అంటాడు. ఇదంతా వీళ్ళు వింటూ ఉంటారు. వింటూ ఉండేసరికి సరే పెళ్ళి ఇప్పుడు చేసుకుందాము అని అడుగుతుంది శైలజ. ఏంటి పెళ్లి దాకా వెళ్ళిపోయావా అంటే అవును, తొందరగా పెళ్లి చేసేసుకుందాము, తొందరగా బిడ్డల్ని కనేస్తాము, ఆ తొందరగా వాళ్ళకు కూడా పెళ్లి చేసేస్తాము, ఆ తొందరగా ఆ బిడ్డల్ని కనేసి వాళ్ళతో కూడా ఆడుకుందాము అని చెప్పేసి అనేసరికి ఏంటి బుస్సు అంత దూరం వెళ్ళిపోయావా అనే కేశవ అంటే అవును బాగుంటుంది కదా అని చెప్పేసి అంటుంది. ఇంకా నీకు ఎంతమంది బిడ్డలు కావాలా అనేసి అడుగుతుంది కేశవ తోటి శైలజ. అడిగితే నాకు ఒక్కరు జాలు అంటాడు. ఒక్కరేంటి 10 మందిని కంటాము బాగుంటుంది అనేసరికి ఇక్కడ వింటా ఉంటారు కదా వీళ్ళిద్దరు. ఏంటి ఇండియాకి క్రికెట్ టీం రెడీ చేద్దాం అనుకుంటున్నావా అనేసి కన్నా అంటాడు. ఇంకా ఈ అమ్మాయి కూడా మహాలక్ష్మి కూడా నవ్వుకుంటా ఉంటుంది. ఇంకా శైలజ ఉండేసి అట్ట కాదు నాకైతే 25 మందిని కనాలని ఉంది అని చెప్పేసి అనేసరికి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా శైల, వాళ్ళ అన్నయ్య వచ్చేసి నీకు అది 25 మంది కంటామని చెప్పి మాట్లాడుకున్నది కోరిక కాదే, పోయే కాలం నీకు అని చెప్పేసరికి శైల అంటుంది నా రూమ్లోకి ఎవరు రమ్మన్నారు నిన్ను అనేసి వాళ్ళ అన్నని అంటుంది. ఇది నా ఇల్లు, నా ఇష్టం, నేను ఎట్టైనా వస్తాను నీకెందుకు అనేసి వాళ్ళ అన్న అంటారు. పో ఇక్కడ నుంచి పో అని చెప్పేసి పంపించేస్తుంది రూమ్లో నుంచి. మళ్ళీ కేశవతో మాట్లాడుతుంటుంది. నువ్వు చెప్పు అని చెప్పేసి మాట్లాడుతున్నసరికి వాళ్ళు ఏంటి మెన్న ఏమంటున్నాడంటే ఆయన అంటుంటాడులే నువ్వు మాట్లాడు అంటుంది. అంతలోప్పుడు వాళ్ళ అన్న గబగబా వచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళతో చెప్తాడు. వాళ్ళ అమ్మ అని పిలుస్తాడు అనమాట. ఏందిరా అని చెప్పానంటే అక్కడ నీ కూతురు ఏం చేస్తుందో తెలుసా, 25 మంది పిల్లల్ని కనాలంటే సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉంది అనేసరికి వాళ్ళమ్మకి అది చెప్పాం కదా మాట్లాడితే ఇంకా మాట్లాడుతూ ఉంది. వాళ్ళమ్మ మరి గయాళి గంపమ్మ ఈ పిల్లలకి నచ్చ చెప్పాలి కానీ అరవకూడదు ఊరికే. వాళ్ళమ్మ వచ్చేసి అవునా అని చెప్పి అంతేప్పుడు వాళ్ళ నాన్న కూడా వస్తాడు. వాళ్ళ నాన్న వచ్చేసరికి చూసావా చూడు అమ్మాయితో వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ ఉందంట, ఎన్నిసార్లు చెప్పినా చేయడం లేదు, మాట్లాడడం మానుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళమ్మ వాళ్ళ నాన్నతో చెప్తుంది శైలజ వాళ్ళ అమ్మ. ఇంకా ఏం చేద్దామంటే ఒక పని చేద్దాము, పెళ్లి చేసేద్దాము అని చెప్పి మాట్లాడుకుంటారు. పెళ్ళి ఇప్పుడు ఈ టైంలో పెళ్ళి అంటే ఇంకెప్పుడు అతనితో లేచిపోయినాక పెళ్లి చేస్తామా అని చెప్పేసి వాళ్ళమ్మ అయితే అడుగుతుంది. అంటే మంచి కుటుంబం ఇవ్వాలని చెప్పనుకున్నా ఇతను కూడా మంచి కుటుంబమే కదా, ఇది ఇవ్వచ్చు కదా మాట్లాడుకునేసరికి ఇంకా కట్ చేస్తే మనకి మహాలక్ష్మిని చెప్పిస్తారు. మహాలక్ష్మి తనకి డ్రైవింగ్ వెళ్ళాలి కదా, దానికి స్లాట్ వచ్చింది అని చెప్పేసి వస్తుంది అనమాట. వచ్చేసరికి ఇంకా చక్రి అంటాడు ఎంతమంది ప్రాణాలు గాల్లో పోతాయో ఏమో అని చెప్పేసి మహాలక్ష్మిని ఏడిపిస్తూ ఉంటాడు. మీరు ఏడిపించినా సరే నేనైతే పోవాల్సిందే ఈరోజు అంటుంది. అంతలోప్పుడు అనేసరికి అక్కడ కన్నా పెద్ద ఉంటారనమాట. ఏంట్రా అమ్మాయిని అలా అంటున్నావు ఏంటి అని చెప్పి అనేసరికి నిన్ననే ఒకరిని గుద్దేసింది పాపం అనేసరికి వాడికి ఏం కాలేదు కదా, ముక్కుకి కదా గుద్దింది అని చెప్పేసి అంటుంది అనమాట. ఇంకా సరే అటు కాదులే అమ్మ వాడు అంటూనే ఉంటాడు, నువ్వు దేవుడికి దండం పెట్టుకోమ్మా అని చెప్పి అంటాడు పెద్ద. సరేలేనేసి మహాలక్ష్మి దేవుడికి దగ్గర పేపర్ పెడుతుంది. ఆ డ్రైవింగ్ వచ్చింది పేపర్ పెట్టేసి ఆ పేపర్ కూడా ఎగిరిపోతుంది అనమాట. పెద్ద అంటాడు ఇప్పుడు బాగలేదమ్మా నువ్వు పోకపోవడమే బెటర్ ఏమో అని చెప్పేసి అనేసరికి లేదు 600 నేను పోయి తీరాల్సిందే, ఎలా అయినా సరే సంపాదించి తీరాల్సిందే లైసెన్స్, నేను ఆగేదే లేదు, నేను పోతాను తగ్గేదే లేదు అని చెప్పేసి అమ్మాయి మాట్లాడుతుంది. చక్కెర అయితే ఎటకారం చేస్తానే ఉంటాడు. ఇంకెంతమంది పోతారో ఎంతమంది ప్రాణాలు తీస్తావో నువ్వు అనేసి వెటకారము చేస్తానే ఉంటాడు. సరే పోతానని చెప్పి బయటకు వస్తుంది. బయటకు వచ్చేసరికి ఆయన ఉన్నాడు కదా నారాయణ తుమ్ముతాడు అనమాట. తుమ్మేసరికి మహాలక్ష్మి కోపం వస్తుంది. బండ ముక్కేసుకొని తుమ్ముతావా నువ్వు, నా గాని డ్రైవింగ్ లైసెన్స్ రాకుండా పోవాలా అని చెప్పేసరికి అక్కడ చక్కెర ఉండేసి నీ ముక్కు కట్ చేస్తుందేమో అంటే కాదు నీ బంద్ చేస్తాను అని చెప్పేసి అంటుంది. ఇంకా పెద్ద ఆయన ఉండేసి ఎంకిపల్లి సుబ్బు చావుకు వచ్చింది అని చెప్పినట్టు నీకు డ్రైవింగ్ లైసెన్స్ రాకపోతే నాకు మందు కట్ చేయడం ఏంటమ్మా అని చెప్పేసి మళ్ళీ తుమ్ముతాడు. మళ్ళీ తుమ్మితే మళ్ళీ కోపం వస్తుంది. అప్పటికి కన్నా చెప్తాడు వద్దు వదినా నువ్వు పోవద్దు, నాకెందుకో పోవడం మంచిది కాదు అనిపిస్తా ఉందంటే లేదు నేను పోతా ఖచ్చితంగా పోయి తీరుతా, వస్తే చక్రితో వస్తేరా పోతే పో, నేను పోయి తీరాల్సిందే అని చెప్పేసి అయితే మాట్లాడుతుంది. ఇంకా చక్రి కూడా వచ్చేసి ఇంకేం చేస్తాడు వెళ్ళాలి కదా తనతో పాటే వస్తాడు. ఇంకా పెద్ద కూడా అంటాడు ఏం కాదమ్మా
నా తుమ్ము వచ్చేసి బండ తుమ్ము అయినా స్మూత్ మామూలుగా చిన్న తుమ్ము అయినా సరే తుమ్మే కదమ్మా అని అంటాడు. అనేసి సరే అమ్మా ఇంకోసారి తుమ్మినప్పుడు కూడా ఒళ్ళు మండుతుంది అనమాట మహాలక్ష్మికి. అయినా సరే బయట దుమ్ము వల్ల వచ్చిన తుమ్మమ్మ అని చెప్పేసరికి సరే ఏదైనా సరే నేను పోయి తెరాల్సిందా ఇప్పుడు అని చెప్పేసి అయితే బయలుదేరుతుంది. బయలుదేరితే ఇంకా చక్రి ఉండేది, పెద్ద ఆయన ఉన్నారు మాధవ్ ఉన్నాడు కదా, నువ్వు కూడా పో చక్రి తనతో పాటే అంటే సరే అన్నయ్య అని చెప్పేసి తనతో పాటే బయలుదేరుతారు. ఇంకా కారేశ్వరు ఈ అమ్మాయి చక్రి ముగ్గురు అక్కడికైతే వస్తారనమాట. వచ్చేసరికి అప్పటికి చక్రి ఏలాకోళం చేస్తానే ఉంటాడు, ఏలాకోళం చేస్తాడబ్బా. వచ్చిన తర్వాత సరే పో అక్కడికి వెళ్ళిపో క్యూలో నిల్చోపో అని చెప్పేసి చెప్తాడు ఎవరు కాళేశ్వరం. సరే అని పోదామని చూసేసరికి నిన్న గుద్దేసింది కదా, ఆ గుద్దింది ఎవరో కాదు ఆర్టీఓ ఆఫీసర్నే గుద్దేసి ఉంటుంది. అక్కడ దాకా పోయి గబగబా వెనక్కి వచ్చేసి నేను పోను అంటే ఏమంటే నేను ఎవరిని గుద్దానో తెలుసా చూడండి అని చెప్పిస్తుంది. చూపించేసరికి ఆఫీసర్ని గుద్దేసి ఉంటుంది అనమాట. ఇంకా చక్కెర ఉండి ఇంకేం వెనక్కి పోదామా అంటే పోదాము అని చెప్పానంటుంది. సరే నేను రెచ్చగొట్టాలా అనేసి ఉద్దేశంతో వచ్చేసి సరే ఇంకేం చేస్తాము పోదాం, పోయేసి ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చేసి ఆధార్ కార్డు తీసుకొని ఆర్టీసీ బస్ ఎక్కేసి ఫ్రీ బస్సులో పోవాల్సిందే, ఇంకా జీవితాంతం నీకు రాదు అనేసి అంటే రెచ్చగొట్టినట్టు మాట్లాడతాడనమాట. అంతే టక్కుమని మాయం వేసి అక్కడికైతే వెళ్దామని చెప్పేసి అనుకుని పోదామో వద్దా అని భయం వేస్తూ ఉంటుంది తనకి. ఇంకిట్ట కాదు ఎట్లాగబ్బా ఏం చేయాలా అన్న ఉద్దేశినప్పుడు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే అతనికి ఫేస్ కనపడకుండా చేయాలి కదా అన్న ఉద్దేశంతో హెల్మెట్ పెట్టుకోపో అని చెప్తాడు చక్రి. సరే అని చెప్పి హెల్మెట్ పట్టుకొని అతని దగ్గరకైతే వస్తుంది. వచ్చిన తర్వాత ఆయన వచ్చేసి ఈ ఫేస్ తీయమ్మా అని చెప్పేసి చూపియమ్మా అంటే నేను చూపిను, ఎందుకంటే డ్రైవింగ్లో చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమని చెప్పారు కదా, ఇప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకున్నాను అంటే కాదమ్మా ఫోటో తీస్తేనే డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇస్తాము, ఇప్పుడు ఈ మధ్య వచ్చేసి అందరూ ఫ్రాడ్ చేస్తూ ఉన్నారమ్మా, నువ్వు ఫేస్ చూపించు అని చెప్పేసరికి చూపించాలా అని చూపిస్తుంది. ఆయన షాక్ ఏంటి నువ్వా అని చెప్పేసి అంటేసరికి పక్కన కానిస్టేబుల్ అదే ఆర్టీఓ ఆఫీసర్ పక్కన ఉంటాడు కదా అసిస్టెంట్, ఆయన ఉండేసి ఎవరు సార్ అంటే నా ముక్కు పచ్చడి చేసింది ఈమె అని చెప్పేసి అని అంటాడు. అనేసరికి నీకు సచ్చినా నేను ఇవ్వనమ్మా డ్రైవింగ్ లైసెన్సు అని చెప్పి అనేసి అని అంటాడనమాట. అంతలోపల చక్రి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యేసి ఆమె చాలా బీద పిల్ల, ఒక డ్రెస్ వేసుకుంటే ఒక డ్రెస్ దండం మీద ఉంటుంది, బైక్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకపోతే నేనే స్కూటీ కొనిచ్చాను, నేను అంత బీద పిల్ల ఇవ్వను అని చెప్పకండి అనేసరికి నువ్వే కదా నేను ఆఫ్టర్ ఆల్ ముక్కు అని చెప్పావు కదా, ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది ఈరిపో అని చెప్పేసి అయితే అని అంటాడు అనమాట. అనేసరికి ఇంకా చక్రి ఎలా చక్రి సూపర్ అబ్బాయి ఇలాంటి ఎవరికైనా సరే మాటలతో పక్కన అవతల వ్యక్తిని ఒప్పించే చేయడం అంటే చక్రి తర్వాత ఎవరైనా చెప్పుకోవచ్చు. ఆ విధంగా వచ్చేసి ఇవ్వండి సార్ ప్లీజ్, చాలా పేద విద్యార్థి అతను అని చెప్పేసరికి సరే అని చెప్పేసి ఇస్తాంలే అని చెప్పేసి సరే ఇదిగో నువ్వు నడపాలా, ఏం తప్పు చేసినా సరే నేను మాత్రం మీకు లైసెన్స్ ఇవ్వను అంటే సరేలే అని చెప్పి ఒప్పిస్తాడనమాట. ఇంకా తర్వాత 8 అంకె తిరగాలి అంటే భయం వేస్తుంది అన్నప్పుడే అతను చెప్పేది ఎంతసేపు నువ్వు ఆ బస్సులో పోవాల్సిందేలే అని చెప్పేసి రెచ్చగొట్టినట్టు మాట్లాడతాడనమాట. దానికి ముందరే ఒక అమ్మాయి వచ్చేసి ఆ 8 దగ్గర తిరగాలి అని చెప్పినప్పుడు వాళ్ళ నాన్న దగ్గర పోయి నాయన నాకు 8 తిరగాలంటే భయం వేసి ఏడుపు వచ్చింది నాన్న అన్నప్పుడు సరే తీరిగ్గా ఏడ్చేసి మళ్ళీ రామ్మా అంటారు అక్కడ చెక్ చేసేవాళ్ళు అనమాట. ఇంకా ఇట్లా కాదు అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది ఇదిగోని నాకు పోయేటప్పుడు ఇలా చేస్తే బాగుండదు అనేసి చక్రితో కూడా అంటుంది. నేనేం అనలే అని చెప్పేసరికి సరే పోతుంది, పోయేసి సూపర్గా చేస్తుంది తెలుసా, పాస్ అవుతుంది డ్రైవింగ్లో వచ్చేసి. అయినా నాకు అది ఆ 8 చూస్తున్నప్పుడే నాకు దడదడ అనిపిస్తుంది, నాకు రాదు బండి, ఇంకా నేను అక్కడికి పోయి నేనేం చేస్తాను, అది చూస్తుంటేనే నాకు భయం వేస్తుంది. పక్కన వాళ్ళు చూస్తుంటే ఏదైనా తప్పు పడతారేమో పోతుందేమో నేను భయం ఖచ్చితంగా ఉంటుందిలే. ఆ విధంగా వచ్చేసి పర్వాలేదు టెస్ట్ పాస్ అవుతుంది. ఇంకా ఉన్నాడు కదా కాళేశ్వరరావు వచ్చేసి మిమ్మల్ని గుద్దినా సరే మీరు తనకి ఇచ్చారు కదా సూపర్ అని చెప్పి అనేసరికి లేదు బీద పిల్ల కదా అందుకే ఇచ్చాను అని చెప్పేసి ఆయన అంటాడు. అనేసరికి ఇంకా ఈ అమ్మాయి కూడా అవును సార్ నేను చాలా బీదదాన్ని, ఒక డ్రెస్సు ఇక్కడ ఉంటే ఒక డ్రెస్సు జన్మ మీద ఉంటుంది సార్, ఆఖరికి పేస్ట్ తోముకోవడానికి కూడా పేస్ట్ లేకుండా నేను బొగ్గుతో పడుదోముకుంటున్నాను సార్ అని చెప్పనంటుంది. సరే అమ్మ బాగా సంపాదించుకొని 3 డ్రెస్సులు కొనుక్కో అని చెప్తాడు ఆర్టీఓ ఆఫీసర్. బాగుంది ఈరోజు కామెడీగా ఉంది, అసలు చక్రి వేసిన సెటర్లే బాగున్నాయి మహాలక్ష్మి తోటి.
ఎంతమందికి సీరియల్ అలా అనిపించిందో ఈ సీరియల్ నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక సరే అని చెప్పేసి మొత్తానికి పాస్ అవుతుంది, డ్రైవింగ్ లైసెన్స్ పోస్ట్ ద్వారా పంపిస్తాము అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకైతే హ్యాపీ. ఇక్కడ నారాయణ అయితే వినాయకుడికి పూజ చేస్తున్నాడు. అది ఎంత స్ట్రిక్ట్గా చేస్తుంటాడు తెలుసా. ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం ఏకదంతాయ నమః అట్లా పూజ చేస్తావు అంటాడు అనమాట. దేవుడే మాట్లాడినట్టు కామెడీ. దేవుడు వచ్చేసి ఆపురా బాబు, నువ్వు ఆపు, ఈ పూజ ఆపు, ఈ పూలు తట్టుకోలేకపోతున్నాము అనేసరికి, దేవుడా నాకు మంచి ఇల్లు ఇచ్చావు, అలాగే 4 కొడుకులను ఇచ్చినావు, మంచి లైఫ్ ఇచ్చినావు. ఆ శివంగేమో లైసెన్స్ కోసం పోయింది, ఆ లైసెన్స్ రాకపోతే నాకు మందు ఉండదు అనేసి పూజ చేస్తుంటాడు అనమాట. అంతలోపల మహాలక్ష్మి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత కాయ పండా అని చెప్పి అడిగేసరికి నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతుంది. పండే అవ్వాలి అని అనుకుంటున్నాను అనేసరికి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నేను అని చెప్పని అంటుంది. ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే డ్రైవింగ్ వచ్చేసింది, అలాగే లైసెన్స్ కూడా వచ్చేసింది కదా అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా శైలజని అయితే చూపిస్తారనమాట. శైలజ అని చూపించి శైలజ వచ్చేసి బాగా రెడీ చేసి మన బండోడి దగ్గరికి పోవాలా, కేశవ దగ్గరికి పోవాలా అని చెప్పేసి రెడీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కానీ బండోడు నన్ను చూస్తే అసలు నీకు వదలు అని చెప్పేసి రెడీ అయ్యి బయటకు వస్తున్నసరికి వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడికి వెళ్తున్నావు అనేసరికి బయటికి వెళ్తున్నాను అని చెప్పేసి అంటారు. అప్పుడే నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. నిశ్చితార్థం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే వాళ్ళ అన్నకి పెళ్లి చేస్తున్నాడు అనుకొని, ఏంది ఇప్పుడు వీడికి పెళ్లి అవసరమా, వీడే పెళ్లి తిండిపోతాడు, వీడికి పెళ్లి చేసి ఆ అమ్మాయిని కూడా బాధ పెట్టడం ఎందుకు అనేసరికి వాళ్ళ అన్న ఉండేసి పెళ్ళి నీకు కాదు నాకు కాదు నీకే పెళ్ళి అని చెప్పేసి చెప్తాడు. ఇంకా వాళ్ళమ్మ వచ్చేసి నీకు ఆ కేశవాన్ని వచ్చి పెళ్లి చేసే సమస్య లేదు అని అంటారు. ఈ అమ్మాయి అయితే సచ్చినా సరే నేను కేశవానే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఈ అమ్మాయి ఉంటుంది. ఒకవేళ మీరు నన్ను అత్తగారింటికి పంపించాలంటే ఆ కేశవాకే పెళ్లి చేసేయండి, నేను అత్తగారింటికి వెళ్ళిపోతాను, వాడిని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను అంటుంది. నిన్ను చంపైనా సరే నేను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ కేశవాకి ఇచ్చి పెళ్లి చేయను అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇంకా వాళ్ళ అమ్మకి కోపం వచ్చి ఈ అమ్మాయి దగ్గర ఫోన్ ఉంటుంది కదా, దీనికి అంతటికి కారణం ఈ ఫోన్ అని చెప్పి ఆ ఫోన్ని అలా విసిరేస్తుంది. ఇంకా పాప మా అమ్మాయి ఆ ఫోన్ తీసుకొని లోపలికి వెళ్తుంది. ఇంకా బయటకు పోవడానికే వీలేదు, బయటకు నువ్వు అడుగు పెడితే కాళ్ళు ఎరగొడతానని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ చెప్తుంది. ఇంకా లోపలికి వెళ్ళి శైలజ అలా ఏడ్చుకుంటా ఉంటుంది అనమాట. నేను ఎలా ముంగీస్కి ఫోన్ చేయాలా అని చెప్పి ఏడ్చుకుంటా ఉంటుంది. ఇంకా మనం రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు, పాపము శైల వాళ్ళ అన్న పాపం కాదు, శైల వాళ్ళన్న దుర్మార్గు ఎదవా పాపము ఈ అమ్మాయి మహాలక్ష్మి చున్నీ లాగుతాడు, అలా ఈడ్చుకొని పోతాడు. ఈ అమ్మాయి వచ్చి కింద పడుతుంది, బురదతో వస్తుంది అనమాట ఇంటికి రేపటి ఎపిసోడ్లో. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ రోజు నాకు చక్రి మాట్లాడే మాట తీరు మాత్రం భలే నచ్చిందబ్బా నాకు.